అయితే మీరు ఇందాక అన్నారు ఒకప్పుడు కాలంలో మన దేశంలో ఒక్కొక్క ప్రతి సబ్జెక్ట్ అనుకుందాం, దానికి నిర్దిష్టమైన స్కూల్ అంటూ ఉండేది, ఆ పర్టికులర్ ఇది ఉండేది అన్నారు. అలా అయితే ఇంతకుముందు భారతదేశంలో సైన్స్ అనేది కూడా ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉండేదా? అది వేదాల్లో నుంచే వచ్చిందా? వేదోఖిలమూలం ధర్మ, ధర్మోఖిలమూలం వేద, ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. ఏమిటైనా మనకి ప్రమాణం? మనకే కాదు, భారతీయులకే కాదు, యావత్ ప్రపంచానికి ప్రామాణిక వ్యవస్థ ఏమిటి? అతి ప్రాచీనమైనటువంటి వాంగ్మయం ఏమిటి ప్రపంచంలో? మీకేమైనా ఐడియా ఉందా? అతి ప్రాచీన వాంగ్మయం ప్రపంచంలో ఏది? వేదాలు. ఈ వేదాలుతో అదే ప్రామాణికం, పరమోన్నత ఉత్కృష్టమైన ప్రమాణం వేదము అని సమస్త గ్రంథాలు చెప్తున్నాయి. ఇదే భారతీయ ధర్మం నమ్ముతోంది, అదే సత్యం. కాబట్టి సైన్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే వినిమయ జ్ఞానం. ప్రజ్ఞానము, ఆత్మోన్నతి, ఆత్మసాక్షాత్కార యోగం చెప్పగలిగిన వేదాలు నువ్వు నిత్య జీవితంలో వాడుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని చెప్పవా? అర్థమైందా? జన్మరాహిత్యాన్ని, పరబ్రహ్మ దర్శనాన్ని చెప్పగలిగిన వేదం ఏదో ఈ మెటీరియలిస్టిక్ రీసెర్చ్ని చెప్పలేదా? దాని మీద జరగవలసిన కృషి జరగల. అటువంటి కృషి జరిగినప్పుడు ఆ విషయంలో ముందుగా అభినందించాల్సింది జర్మనీ. ఈరోజు జర్మనీ దేశస్థులు 1927లో జర్మనీలో ఒక జీవో వచ్చింది. జర్మనీలో జన్మించిన ప్రతి జర్మనీయుడు విధిగా సంస్కృతం నేర్చుకోవాలి. అంటే ఆ సంస్కృత భాషా ప్రాధాన్యం గుర్తించింది భారతదేశం కన్నా జర్మనీ గుర్తించింది. ఎందుకంటే దాదాపుగా 3.5 షిప్పులతో మ్యాక్స్ ముల్లర్ భారతీయ తాళపత్ర గ్రంథాలన్నీ జర్మనీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజున భారతీయ వైజ్ఞానిక గ్రంథాలన్నీ అవన్నీ కూడా మీకు జర్మనీలోనే దొరుకుతున్నాయి. మన భారత ప్రభుత్వాలు జీడిపిలు చూసుకుంటోంది, లేకపోతే వేరే చూస్తోంది. కానీ మన వారసత్వ మూలమైనటువంటి అపారమైన మన సంపద, మన వాంగ్మయ సంపదను గురించి ఏ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవట్లేదు. నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే ఈ విషయం మీద పార్లమెంట్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రులకి, రాష్ట్రపతులకి ఎంతోమందికి ఉత్తరాలు రాశాను. అది మన సంపద. కాబట్టి వేదాలు అనేది వేద స్వరూపం. ఆ వేద రాశి అనేటువంటిది కంప్లీట్గా ఈ సైంటిఫిక్ మాన్యువల్ ఆఫ్ యూనివర్స్. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఉన్నటువంటి సమస్త విజ్ఞాన సర్వస్వాన్ని కూడా వేదమే చెప్తోంది. అయితే ఈ వేదం చెప్తోంది అన్నప్పుడు వేద పండితులకి ఎందుకు తెలియదు? ఇంకో ప్రశ్న రావచ్చు. ఈ వేదం అనూచానంగా గురు పరంపరగా కేవలము ఆ వాచాన్ని వీళ్ళు ఆ వాక్కుని మాత్రమే పరిరక్షిస్తూ రాగలిగారు. కానీ వేదార్థం మీద ఎప్పుడూ కూడా ప్రయత్నం జరగల. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్ర తీసుకొని చదివేవాడికి ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అన్నీ అవగతమవుతాయి. దురదృష్టవశాత్తు ఈ రోజున్న యువతకి కానీ, ఎవరైతే ఈ రంగాల్లో చేయవలసిన మార్పులు తేవలసినటువంటి వ్యక్తులకు కానీ అంత ఓపిక లేదు. అందువల్ల ఏంటంటే ఏదో నడిచిపోతుంది. అది దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఈ రోజున ఒక
మంచి అవకాశం భవిష్యత్ తరాలకి రాబోతోంది. ప్రస్తుత ప్రభుత్వం విద్యా ప్రణాళికలో భారతీయ ప్రాచీన శాస్త్రాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని శోధించడానికి, అలాగే ముందు అనువాదము, డీకోడింగ్, డిసఫైర్ ఆఫ్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ మీద ఒక పాలసీ తీసుకొచ్చింది. ఇప్పటిదాకా జరిగిన విద్యా వ్యవస్థ, విద్యా ప్రణాళిక ఒక ఎత్తు, ఈ రాబోతున్నటువంటి ఒక ప్రణాళిక నిజమైన భారతీయ ఆత్మను, భారతీయ శిల్పాన్ని, భారతీయ విద్యా స్వరూపాన్ని అందించేందుకు చాలా దోహదపడుతుంది. అయితే నలంద, తక్షశిల లాంటి సమున్నతమైన విశ్వవిద్యాలయాలు, విక్రమశిల, వల్లభి, యావత్ ప్రపంచానికి ఒకప్పుడు భారతదేశం విశ్వగురు. అన్ని దేశాల నుంచి వచ్చి మన భారతీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు. అలాంటి స్థితి నుంచి గత 75 సంవత్సరాలు ఈ రోజున మనది కాని విద్యా వ్యవస్థలో మనం ఉన్నాం. ఇక్కడ ఓన్లీ ఏమిటయ్యా అంటే ఇంజనీరింగ్, ఎంసెట్, మెడిసిన్, ఇంజనీరింగ్. మీరు చెప్పిన సైన్సు భారతీయ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఆర్ట్స్ అన్నారు, కళలు. అంటే కమ్మరి, కుమ్మరి, బంగారం పని, వడ్రంగి, ఇవన్నీ ఆర్ట్స్. అవి పరంపరగా వచ్చేసేవి. ఈ రోజున అందరూ బీటెక్ అని కాలేజీలో చేరటం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. అదిగాక వాడు ఏ ఇంజనీరింగ్ చదివినా అల్టిమేట్ ఏదో ఒక ప్రోగ్రామ్ నేర్చుకుని ఐటీ. ఇది విద్యా స్వరూపం మొత్తం మారిపోయింది. ఎందుకంటే విద్య అనేటువంటిది నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవటానికి, నీలో అంతర్ముఖంగా ఉన్నటువంటి ఒక జ్యోతిని సమాజానికి ప్రసరింపజేయడానికి కావలసినటువంటి శిక్షణ. అయితే ఇందాక మీరు అన్నారు నలంద, తక్షశిల లాంటి కొన్ని మాత్రమే ఇండియాలో ఉన్నాయి, వాటిల్లో ఇలాంటి సైన్స్ అని ఏదైతే ఇప్పుడు మేము అంటున్నాం వాటిని ఆర్ట్స్ అండ్ అన్నారు అని చెప్పి అన్నారు. సో ఈ నలంద, తక్షశిల లాంటివి ప్రతి సిటీలో, ప్రతి స్టేట్లో ఉండాలంటారా, లేదంటే వాటికి అలా బ్రాండింగ్ ఉంది, అది అక్కడే ఉండిపోవాలి అంటారా? ప్రతి సిటీ, ప్రతి స్టేట్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది భౌతిక వ్యవస్థని కాదు, అందులో ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఆ విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో, దాని ఎసెన్స్ ఏంటి. అది ఒక నలందాని బోర్డు పెట్టేసి ఒక యూనివర్సిటీ ముందు లోపల మనం ఎక్కడ ఎడ్యుకేషన్ చెప్తే ఉపయోగం లేదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన స్పిరిట్ దాని నుంచి ఏంటంటే, అక్కడ జరిగిన విద్యా విధానం భారతీయుల్ని అందరినీ మహర్షులుగా తయారు చేసింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఈ రోజున ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, చరకుడు, సుశ్రుతుడు, ఎంతోమంది మహర్షులు కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నాయి, వేల సంవత్సరాలు కూడా అవుతున్నాయి, ఇప్పటికీ చిరంజీవులే. ఇది గురుకుల భారతీయ విద్యా విధానం. ఈ రోజున బయటకు వస్తున్న విద్యా వ్యవస్థలో నుంచి అక్కడక్కడ ఒక శకుంతలాదేవి, ఒక సివి రామన్ ఈ మధ్యకాలంలో. కానీ అప్పుడు గురుకులలో చదువుకున్న ప్రతి వ్యక్తి ఒక్కొక్క రంగంలో నిష్ణాతుడై ఈ రోజుకి చరిత్రలో మిగిలిపోయారు. వాళ్ళ యొక్క ఒక నక్షత్రాలు వాళ్ళు, నిత్య ప్రాతస్మరణీయుడు. అటువంటి వ్యవస్థ, అటువంటి విద్యార్థుల్ని తయారు చేసింది. వాళ్ళు సమాజానికి ఎంతో శ్రేయోదాయకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటువంటి స్థితి రావాలి అంటే మళ్ళీ భారతీయ విద్యా గురుకులాలు అంతటా రావాలి.
అంతటా రావాలి. ఎందుకంటే విద్య అనేటువంటిది ఇందాకే చెప్తున్నాను, శీలం, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, మోరల్ వాల్యూస్, అలాగే సామాజిక స్పృహ, రెస్పాన్సిబిలిటీ, ఇలాంటివి ఎన్నో కూడుకున్నదే విద్య. కేవలం ఒక సర్టిఫికేట్ తీసుకుని బయటికి రావటం కాదు. అంతేకాకుండా ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లెర్నింగ్, ఎడ్యుకేషన్ ఈజ్ ప్రాక్టీస్. అందుకనే సైన్స్లో ఒక అత్యున్నత స్థానానికి వెళ్ళినప్పుడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ. మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి అత్యున్నత స్థానానికి వెళ్ళేటప్పుడు ఆర్ట్ అనే అంటున్నారు, స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటున్నారు. సో ఇదే ఆర్ట్స్, చతుసృష్టి కళలు మనకి 64 కళలు, 64 వృత్తులుగా, టెక్నాలజీస్గా, సైన్స్గా. అంటే అప్పుడు సైన్స్ కాంపాక్ట్. ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ని తీసుకుంటే దాంట్లో ఉన్న సైన్సు, టెక్నాలజీ అంతా ప్యాకేజ్. ఫర్ ఎగ్జాంపుల్ వైమానిక శాస్త్రం అని ఒక గ్రంథం ఉందనుకోండి. ఆ వైమానిక శాస్త్రంలో అన్ని రకాల సైన్సెస్, టెక్నాలజీస్ కాంపాక్ట్గా ఉన్నాయి. ఇది ఈ రోజుల్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా అయిందంటే, ఇప్పుడు కనుక మోడర్న్ మెడిసిన్లో స్పెషలైజేషన్ పేరుతో ఎంత చివరికి వెళ్ళారంటే ఫింగర్ ఎక్స్పర్ట్ అట. అమెరికాలో ఫింగర్ ఎక్స్పర్ట్ అట. అంటే మెడిసిన్ని ఎన్నో, అంటే సమగ్రమైనటువంటి శరీరం వైద్యం చేయాలంటే శరీరం నీకు అర్థం కావాలి. ఫింగర్ ఎక్స్పర్ట్ అంటే ఫింగర్లో వచ్చే దాన్ని చూస్తే దీనికి కారణం ఎక్కడ అన్వేషించడం వాడికి కుదరదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇంజనీరింగ్ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా మూలాలు తెలియాలి. ఆ మూలాల్లో నుంచి అతని నిర్మాణం కావాలి. కేవలము ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న చదువుకుంటే హీ నెవర్ బికమ్స్ పర్ఫెక్ట్.